హలో అండి. వెల్కమ్ టు దేవ్స్ కిచెన్. తెలుగువారి వంటకాల్లో ముఖ్యంగా నాన్ వెజ్ లవర్స్ లిస్టులో చికెన్ వేపుడు లేదా చికెన్ ఫ్రైకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఘాటైన మసాలాలు, కరకరలాడే చికెన్ ముక్కలు, కరివేపాకు సువాసనతో తయారయ్యే ఈ వంటకు అద్భుతమైన రుచిని అందిస్తుంది. అయితే ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాల చికెన్ వేపుళ్ళు రుచి చూసి ఉంటారు. అయితే ఈసారి సరికొత్తగా స్టైల్లో స్పైసీగా నోటికి రుచిగా చికెన్ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా కొంచెం మీడియంగా కొట్టించుకున్న చికెన్ పీసెస్ని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసి ఇందులోనే 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అరబత్త నిమ్మరసం వేసి మొత్తం చికెన్ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకొని 15 నిమిషాలు గిన్నెని పక్కన పెట్టుకోండి. తర్వాత మిక్సీ గిన్నెలో 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల కారం, 5 లవంగ మొక్కలు, 5 యాలకులు, 4 ఎండుమిరపకాయలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోనే 12 వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద అడుగు మందంగా ఉండే బాండిని పెట్టి అందులో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక అందులో పెద్ద సైజు 2 ఉల్లిపాయలు సన్నని తరిగి వేసి అవి లేదా బంగారు గోధుమ రంగులోకి వచ్చేదాకా వేయించాలి. ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత అందులో పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి మీడియం మంట మీద 4 నిమిషాలు వేయించుకోవాలి. చికెన్లోని పచ్చదనం పోయే వరకు వేగిస్తే చాలు. చికెన్ వేగుతున్నప్పుడే అందులో 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేయాలి. 4 నిమిషాల తర్వాత మూత పెట్టి తక్కువ మంట మీద మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ వేయించుకోవాలి. చికెన్ ముక్కల్లో నుంచి నీరు ఊరి అవి ఇంకిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యే కొద్దీ కలర్ మారే వరకు వేయించాలి. చికెన్ ముక్కలు కలర్ మారేంత వరకు వేగిన తర్వాత అందులో 4 రెమ్మల కరివేపాకు వేసి వేయించుకోవాలి. చికెన్ ముక్క బాగా వేగిన తర్వాత అందులో ముందుగా గ్రైండ్ చేసిన కారం పొడిని వేసి మొత్తం చికెన్ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. తక్కువ మంట మీద 1 లేదా 2 నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత అందులో కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకొని వెంటనే స్టవ్ ఆపేయాలి. అంతే, స్పైసీ చికెన్ వేపుడు రెడీ. దీనినే సాంబార్ అన్నం, రసం అన్నం లేదా చపాతీతో తింటే అద్భుతంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.